సరే, మనం మనం అనుకున్న మనిషి మనల్ని మోసం చేశాడు. కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. అయినా సమస్యకి పరిష్కారం రాలేదా? ఒక పని చేయండి. ఒక నోట్‌బుక్ తీసుకొని, లేదా ఒక పేపర్ తీసుకొని, దానిలో మీ బాధ అంతా రాయండి. దానిలో ప్లస్‌లు, మైనస్‌లు అన్నీ రాయండి. దానికి మీరేమనుకుంటున్నారో సొల్యూషన్ రాయండి. అవతల వాళ్ళు మిమ్మల్ని చీట్ చేసిన వాళ్ళు ఏం చేస్తే బావుంటదో దాని గురించి కూడా రాయండి. అన్నీ రాసి ఒకటికి 2 సార్లు చదువుకోండి. ఆ చదివే క్రమంలో మీ తప్పేమన్నా ఉంటే దాన్ని మీరు ఎలా సరిదిద్దుకోవాలి అనేది చూడండి. అంతేగాని నా తప్పుంది కదా అని కుంగిపోయి తప్పుడు నిర్ణయాలైతే అస్సలు తీసుకోవద్దు. తప్పుడు నిర్ణయాలు ఎప్పుడూ ఒక సమస్యకి పరిష్కారం కాదు. అది ఇంకా సమస్యల్ని పెంచుతది తప్ప అందం అనేది చెయ్యదు. ఇంకా ఇంకో మెయిన్ పని చేయొచ్చు. అదేంటి అనేది ఇంకో వీడియోలో చెప్తాను.